హలో వరల్డ్, వెల్కమ్. ఈ రోజు రంజాన్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ చూసేద్దాం. అండ్ ఎండ్ రిజల్ట్ మాత్రం క్రేజీ. రంజాన్ వైబ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఎండ్ వరకు ఈ బిర్యానీ రెడీనెస్ చూడండి. మీరు హైదరాబాదీ కమ్ టర్కిష్ ఫ్లేవర్ లో బిర్యానీ ఎలా చేయాలో నేర్చేసుకుంటారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ మనం నమాజ్ చేసుకుని వచ్చి ఆ తర్వాత మన ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మన మెయిన్ ఐటమ్ ఆఫ్ ది డే వచ్చేసాయి చికెన్ అండ్ దెన్ మటన్. ఇవి ఫ్రెష్ గా కడిగేసి ఇంట్లో వాళ్ళు రెడీగా ఉంచేస్తారు. మనం నమాజ్ చేసుకుని వచ్చి ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో బ్యాక్ టు ది ప్రాసెస్. మనకు ఐటమ్స్ అన్ని ఇక్కడ రెడీగా ఉంచేశారు. ఒక్కొక్క ఐటమ్ ని ఎలా వేయాలో, ఎంతంత వేయాలో క్వాంటిటీలో అండ్ క్వాలిటీ అద్రిపోవాలి కదా. సో అవన్నీ డీటెయిల్ గా చూసేద్దాం. ఈ రోజు మనకి మెయిన్ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి చికెన్ బిర్యానీ అండ్ దెన్ మటన్ బిర్యానీ, అది కూడా హైదరాబాదీ అండ్ టర్కిష్ స్టైల్లో. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. సో ఇన్ జనరల్ గా మనం డైలీ స్పైసెస్ ఏమైతే వాడతామో, ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ దెన్ పసుపుతో పాటు ఈ రెగ్యులర్ బిర్యానీ స్పైసెస్ మనకి అన్ని అవైలబుల్ బయట మార్కెట్ లో ఆల్రెడీ దొరుకుతాయి. సో అవన్నీ ఫస్ట్ ఇనిషియల్ గా బాగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ మనకేంటంటే ఒక స్టాండర్డ్ ఫ్లేవర్ అనేది మీట్ కి తగులుంటుంది. ఈ లిస్ట్ లో మన స్టార్ ఐటమ్ టమాటా. ఇది టర్కిష్ ఫ్లేవర్ ని మనకి తెస్తుంది. దానితో పాటు మనం రైస్ లో ఏమేం స్పైసెస్ వేయాలో అది డీటెయిల్ గా చూసేద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇక్కడ చూస్తే మనకి బయట దొరికే జనరల్ బిర్యానీ స్పైసెస్ అన్ని ఇలా రెడీగా ఉంచుకోవాలి. అంటే ధనియాలు, మిరియాలు, జాజికాయ, జాపత్రి, చెక్క, లవంగం, పువ్వు లాంటివి అనమాట. అండ్ ఎస్పెషల్లీ స్టార్ ఐటమ్స్ వచ్చేసి ఫ్రెష్ గా ఉన్న లీటర్ ఘీ అండ్ దెన్ కాజు. ఇవి లాస్ట్ లో ఎక్స్ట్రా ఫ్లేవర్ ని ఇస్తుంది. సో ఖచ్చితంగా రికమెండెడ్. బిఫోర్ వి ప్రొసీడ్, ఇక్కడ మనం ఒక మంచి పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. ఇది మటన్ బిర్యానీ. సో డైరెక్ట్ గా వండితే ముక్క అంత బాగా ఉడకదు అండ్ లోపల అలాగే ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని మంచిగా ఉడకపెట్టాలి. బిఫోర్ దట్ మనం ఈ స్పైసెస్ అనేది జనరల్ గా ఆయిల్ వేసి అండ్ నెయ్యి వేసి ఇలా లైట్ గా ఆనియన్ ని రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన జనరల్ స్పైసెస్ 1 by 1 యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఆనియన్స్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు. ఇక్కడ ఆల్రెడీ మనకు పీసెస్ కి అన్ని మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి కొన్ని ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం లైట్ గా స్పైసెస్ ని యాడ్ చేస్తాం తక్కువ క్వాంటిటీలో. అలా చేస్తే ఏమవుతుందంటే ఏమైనా మిస్సింగ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ముక్కకి తగులుతుంది ఉడికేటప్పుడు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎక్కువ ఉడికించకూడదు. ఓన్లీ 1-2 విజిల్స్ వచ్చేంత వరకే పెట్టాలి. ఎందుకంటే ముక్క అడుగు అంటుకొని కాలిపోతుంది. సో ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మిక్స్ చేస్తూనే ఉండాలి రెడ్డిష్ వచ్చేంత వరకు. వన్స్ అది రెడ్డిష్ వచ్చిన తర్వాత మనం కొన్ని వాటర్ వేసుకొని మటన్ ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అదంతా తీసుకొని కుక్కర్లో పెట్టి విజిల్స్ వేయాలి. ఇక్కడ మనం మటన్ ఎక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల 2 కుక్కర్లు యూజ్ చేస్తున్నాం. జనరల్ గా తక్కువ ఉంటే ఒకటితో సరిపోతుంది. ఇక్కడ ఏ ఐటమ్ ఎంతెంత క్వాంటిటీలో వేయాలో, ఎలా మిక్స్ చేయాలో, ఎలా మ్యారినేట్ చేయాలో, ఎలా కలుపుకోవాలో ఇవన్నీ కావాలంటే మీరు కమెంట్ చేయండి. నేను ఇన్ డీటెయిల్ గా ఏమేమి ఐటమ్ ఎంత క్వాంటిటీతో వేయాలో అవన్నీ డీటెయిల్ గా మీకు ఇస్తాను. సో కమెంట్ లో ఓవర్ ఎల్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇక్కడ మనకి మటన్ రెడీగా ఉంది. ఇప్పుడు కుక్కర్ లో ఆనియన్స్ రెడ్డిష్ కలర్ లో వచ్చేసి అవన్నీ ఇందులో వేసేసి 1-2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేద్దాం. మనకు ఇప్పుడు యాడ్ చేసుకున్న జనరల్ స్పైసెస్ కూడా దీంట్లో మిక్స్ అవ్వాలంటే మనం బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం సేపు బర్న్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేస్తే మనకు ముక్క అనేది బాగా ఉడుకుతుంది. స్పైసెస్ కూడా ఎగ్జాక్ట్ గా యాడెడ్ ఫ్లేవర్ కింద యాడ్ అయిపోతాయి. జనరల్ గా మ్యారినేట్ చేసేటప్పుడు మనం కొంచెం చూసుకొని కలుపుకుంటాం కాబట్టి ఇలా చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఎగ్జాక్ట్ క్వాంటిటీకి ఎగ్జాక్ట్ క్వాలిటీ సరిపోతుంది. ఇక్కడ చూస్తే మనం తెచ్చుకున్న మ్యారినేట్ చేసుకున్న మటన్ అంతా ఇందులో సరిపోయింది. సో ఇంకా 2 కుక్కర్ల మూత పెట్టేసి విజిల్స్ వేద్దాం. విజిల్ అంటే మనవి కాదు, కుక్కర్. జోక్స్ అపార్ట్, వన్స్ 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఇలా వెయిట్ చేయాల్సిందే. అది కూడా లో ఫ్లేమ్ లో మనం పెట్టాలి. ఎందుకంటే ముక్క అనేది అడుగు అంటుకోకూడదు. సో ఇంకా చిమ్ని ఆన్ చేసి వెయిట్ చేస్తూ కూర్చుందాం. మీన్ వైల్ అనదర్ సైడ్ అనదర్ సెటప్. ఇక్కడ చూస్తే మనం బియ్యం అనేది నానబెట్టుకున్నాం. ఇలా చేస్తే ఏమవుతారంటే మనం మిక్స్ చేసేటప్పుడు ముక్క అనేది వేరుగా సిలిండర్ అండ్ దెన్ పెద్ద గ్యాస్ స్టవ్ రెడీ. సెకండ్ ఆర్ థర్డ్ ప్రాసెస్ లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ ని బాగా హీట్ చేసుకోవాలి. అందులో ఇక్కడ కనిపిస్తున్న స్పైసెస్ అన్ని 1 or 2 అంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. అలా చేస్తే రైస్ ఉడికేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ ఎక్సలెంట్ టేస్ట్ ఇస్తుంది. ఇది టర్కిష్ ఫార్మ్ ఆఫ్ బిర్యానీ. వన్స్ ఆ స్పైసెస్ అన్ని యాడ్ చేశాక ఈ నానబెట్టిన రైస్ అందులో వేసేయడమే. లో ఫ్లేమ్ లో పెట్టేసి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మటన్ దాంట్లో కలుపుకోవడమే.
అండ్ ఫైనల్ రిజల్ట్ చూసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఒక్కొక్క ఐటమ్ ఎన్ని క్వాంటిటీలో వేస్తున్నాము. ఇలా చేస్తే మనకి అన్ని ఫ్లేవర్స్ యాడ్ అయిపోతాయి అండ్ దెన్ టేస్ట్ ఎక్సలెంట్ వస్తుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ మనం మ్యారినేట్ చేసిన మటన్ కున్న మసాలా అండ్ దెన్ మనం కుక్కర్లో పెట్టేటప్పుడు చేసుకున్న మసాలా ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చేసి మనకి బిర్యానీ అనేది హార్డ్ అయిపోతుంటది. ఇందుకోసమే మనం లోగా ఉంచడానికే ఇలా చేస్తాం అనమాట. అలా కొంచెం సేపు లో ఫ్లేమ్ లో పెట్టిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మనం కుక్కర్ లో ఉడకబెట్టుకున్న మటన్ తెచ్చుకొని ఇలా వేసేయాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే ముక్క అనేది అడుగు కాలిపోదు, అలా అని మనకి ముక్క బాగా ఉడికిపోయి ఎం టేస్ట్ ని ఇస్తుంది. అది కాక బోన్ కూడా బాగా ఉడికిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనం 2 విజిల్స్ కే ఈ కుక్కర్ లో చూడండి అడుగు అంటుకోవడానికి రెడీగా ఉంది. సో బెటర్ మనకు ఆ స్మెల్ వచ్చినమ్మటే తీసేయాలి. అండ్ దెన్ ఇలా పీసెస్ అన్ని విడివిడిగా పెట్టుకుంటే అన్ని ముక్కలు ఈక్వల్ గా ఉడికిపోతాయి. మనకు మెయిన్ గా బోన్ అనేది మంచిగా ఉడకాలి, ఎందుకంటే బోన్ లవర్స్ చాలా మంది దాన్ని ఇష్టపడతారు. ఇంకా తెచ్చుకొని ఇలా పెట్టుకున్న దాంట్లో జస్ట్ కొత్తిమీర అలా ఫ్లేవర్స్ కోసం యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ మనకు మెయిన్ గా కాజు పౌడర్ ఉంది, అది ప్లస్ నెయ్యి, ఇవి ఈ టైంలో యాడ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ని ఇస్తుంది. ఇక్కడ కూడా మనం ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఉడికేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, సో దట్ ముక్క అనేది అడుగు అంటుకోకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి పొగలు వస్తూ ఎలా బాగా బర్న్ అవుతుందో. సో ఫైనల్ గా ముక్క అనేది బాగా ఉడికిపోయింది. లాస్ట్ లో వాటర్ పోసేసి కొంచెం లో ఫ్లేమ్ మీద అలా పెట్టేసి ఆ తర్వాత రైస్ అనేది మిక్స్ చేసుకుందాం. ఇలా చేస్తే ఏమవుతుందంటే బోన్ కూడా బాగా ఉడికిపోతుంది. మటన్ టేస్ట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. చికెన్ కి మటన్ కున్న తేడా అదే. మటన్ కి ఎక్కువసేపు లో ఫ్లేమ్ లో బర్న్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఫైనల్ స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే మనం పాలు, పెరుగు అండ్ దెన్ కాజు పౌడర్ బాగా మిక్స్ చేసుకొని ఉడుకుతున్న మీట్ లో కలిపేయడమే. అలా చేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అయిపోతుంది. సో అన్ని యాడ్ అయితే చేసేసాం. ఇప్పుడు చూడండి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా. ఇదే టర్కిష్ ఫ్లేవర్ హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ. ఇక్కడ ఆనియన్ కూడా ఇలా బర్న్ చేసి పెట్టుకోండి, ఇది కూడా లాస్ట్ లో పనికి వస్తుంది. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ ది రైస్ ఇంటూ ది వాటర్ విచ్ వి ప్రిపేర్డ్ ఆల్రెడీ. మనం ఏదైతే స్పైసెస్ యాడ్ చేసుకొని బర్న్ చేసి పక్కన పెట్టుకున్నామో దాంట్లో ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసేసి కలిపేస్తే, ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి రైస్ అనేది ముందు చెప్పినట్టు పీసెస్ కింద అయిపోదు. సో అలాగే ప్లెయిన్ బాస్మతి స్ట్రక్చర్ లోనే ఉంటుంది. అప్పుడు టేస్ట్ కూడా ఎక్సలెంట్ అనిపిస్తుంది అది, ఎందుకంటే మన ఏ షేప్ లో ఉంటే ఆ ఫ్లేవర్ మనకి గుర్తొస్తూ ఆస్వాదించవచ్చు. సో అలా రైస్ అన్ని వాటర్ నుంచి డివైడ్ చేసుకొని ఇలా మటన్ మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో పైన వేసేయడమే. రైస్ అంతా సపరేట్ చేసేసాం ఫైనల్ గా. అండ్ మటన్ లో కలపడం స్టార్ట్ చేసేసాం. ఇది మెయిన్ గా మనం రైస్ అంతా బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేయాలి. అప్పుడే మనకి ఆ స్పైసెస్ అనేది ఒకవైపే కాకుండా రైస్ అంతా ఎక్స్పోజ్ అయిపోతుంటది. సో తీసేటప్పుడు మనకి ఈజీ అయిపోయింది. ఇలా చేయకపోతే మనం రైస్ తీసేటప్పుడు ఒకవైపు మనకి మసాలా లాగా, ఇంకోవైపు అసలు ప్లెయిన్ లా వస్తుంది. సో అలా కాకుండా వేసేటప్పుడు ఇలా చేసి దమ్ పెట్టేస్తే ఒక 15 to 20 minutes ఫైనల్ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటది. మొత్తం మనం చూడక్కర్లేదు, ఒక్క పీస్ అలా చూస్తే మనకు అర్థమైపోయింది. అండ్ అవి తెచ్చేసి పెట్టేసి ఇంకా సర్వ్ చేసేయడమే. బిఫోర్ దట్ మనం చూద్దాం మసాలాస్ అన్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిందో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయింది మనం ఎందుకు అలా చేసుకోవాలో. ఇప్పుడు మనం పీసెస్ అన్ని సపరేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ప్లేట్ లో తీసే విధంగా ఆ రైస్ మిక్స్ చేస్తూ తీసేయాలి. ఎండ్ రిజల్ట్ ఈజ్ హియర్. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆ టేస్ట్ స్మెల్ నాకు అర్థమైపోతుంది. అండ్ ముక్క కూడా ఎంత బాగా ఉడికిందంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కనిపించేస్తున్నాయి మనకి. ఇక్కడ స్పెషల్ కాజు కూడా వచ్చింది, జీడిపప్పు అదృష్టం అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనం గోంగూర పచ్చడి అండ్ దెన్ కలాయి మన ఫేవరెట్, అండ్ దెన్ పెరుగు చట్నీ, అలాగే నిమ్మకాయ ఉల్లిపాయ, ఇది లేకపోతే ముద్ద దిగదు. అండ్ ఫైనల్ గా మనం ప్రిపేర్ చేసుకున్నాం హైదరాబాదీ స్పెషల్ డిష్ మటన్ కా సాలన్. అండ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. 1 by 1 ఐటమ్ యాడ్ చేసుకుంటా. సో లెట్స్ స్టార్ట్ ది గేమ్. ఫస్ట్ బైట్ అలా తీసుకొని నోట్లో పెట్టుకొని కొరుకుతుంటే వాహ్, ఆ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. పీస్ కూడా బాగా ఉడికి నోట్లో పెట్టి కొరుకుతుంటే పాపడిలక కరిగిపోతుంది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఐటమ్స్ మనం ఏదైతే చేసామో గోంగూర అండ్ దెన్ కలాయి అండ్ దెన్ మటన్ కసాలన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఎక్సలెంట్ టేస్ట్ గా ఉంది. అసలు పర్ఫెక్ట్ రంజాన్ ఏదైతే ఫుడ్ ఎక్స్పెక్ట్ చేసామో తినాలని అది సాటిస్ఫై అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ స్పెషల్ వీడియో. హైదరాబాదీ కమ్ టర్కిష్ ఫ్లేవర్ మటన్ దమ్ బిర్యానీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్పైసెస్ లిస్ట్ అండ్ డీటెయిల్స్ కోసం కమెంట్ చేయండి, మనం డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేసేద్దాం. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.